హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఉసిరికాయలు శుభ్రంగా కడిగి తుడుచుకొని ఇలాగ ఆయిల్లో లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేయండి. ఇదిగోండి, ఇలాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇందులో 1 స్పూన్ పసుపు, ఇది 1/2 కేజీ గ్లాస్ అండి. నేను పెద్ద గ్లాస్ తీసుకున్నా. ఇవి 2 కేజీలు ఉసిరికాయలు. 1/2 కేజీ సాల్ట్ వేసుకోండి. మీకు ఉప్పు సరిపోకుంటే తర్వాత అయినా వేసుకోవచ్చు. నేను కొంచెం తక్కువే వేస్తున్నాను. ఈ గ్లాస్తోని 2 గ్లాసులు ఆవపొడి, ఇదే గ్లాస్ తోటి 1 గ్లాసు మెంతి పొడి, ఇదిగోండి గ్లాస్ నిండా కాదు, కొంచెము తగ్గించి 3/4 గ్లాసు వేసుకోండి మెంతి పొడి. ఇప్పుడు ఇందాక మనము సాల్ట్ వేసుకున్నాం కదా, అదే గ్లాస్తోని గ్లాసున్నర కారం వేయండి. ఇదిగోండి 1/2 గ్లాసు, 1.5 గ్లాసు కారము. ఇవన్నీ ఇట్లాగా కలపండి. కొంచెం ఈ కారం, పసుపు, ఉప్పు, ఆవపొడి, మెంతి పొడి ఇవన్నీ కలిసేటట్టుగా కలిపేసి అప్పుడు ఇందులో ఇందాక ఉసిరికాయలు వేపిన ఆయిల్ ఉంది కదండి, ఆయిల్ అంతా ఇందులో పోసేసేయండి. ఇలా కలిపిన తర్వాత ఇందులో పెద్ద సైజువి ఒక 10 నిమ్మకాయలు ఇట్లా నిమ్మరసం తీసుకొని ఇందులో పోసేసేయండి. పోసి ఇట్లా కలిపేసేయండి. దీన్ని చింతపండు పులుసు వేసుకోవచ్చు. ఇష్టమైన వాళ్ళు చింతపండు గుజ్జు, పులిహోర పులుసులాగా ఉడకబెట్టి కలుపుకోవచ్చు. కానీ చింతపండు గుజ్జు వేయడం వల్ల ఏమయ్యిద్దంటే కొద్ది రోజులకి నల్లబడిపోతుంది పచ్చడి. అదే నిమ్మరసం వేసారంటే మీకు సంవత్సరం అంతా నిలవున్నా కానీ కొత్త పచ్చడిలాగా ఎర్రగా కనిపిస్తుంది. అందుకోసం అని చెప్పి నేను నిమ్మరసంతోనే పడతాను ఎప్పుడు. ఇలా నిమ్మరసం కలిపేసి ఇందులో పెద్ద సైజు వెల్లుల్లిపాయలు పొట్టు తీసి వేసేసేయండి. వేసి ఒక 3 days మూత పెట్టి ఇలాగ ఉంచేయండి. ఇలా గిన్నెలో ఉంచుకున్నా సరే, లేదంటే ఏదన్నా జాడీనో బాటిలో దేనిలో అన్నా పెట్టుకున్నా సరే, ఒక 3 days పక్కకు పెట్టారంటే మంచిగా ఆయిల్ పైన తేలుతుంది. మంచి స్మెల్ వచ్చి సూపర్ ఉంటుందండి. మళ్ళీ 3 days ఊరిన తర్వాత తినండి, చాలా టేస్ట్. ఇలా వెల్లుల్లిపాయలు వేసేసి బాగా కలపండి. 3 days తర్వాత మీకు ఇదిగోండి ఇలా ఉంటుంది చట్నీ. ఉసిరికాయ పికిల్, ఉసిరికాయ పచ్చడి. ఓకే, ఇప్పుడు వేసుకొని తినండి. వేడి వేడి అన్నంలో సూపర్ ఉంటుంది.